హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మధురిమ. ఎప్పుడు చేసుకునే ఫ్రైడ్ రైస్లా కాకుండా ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు మనకి ఎంతైతే ఫ్రైడ్ రైస్ చేసుకోవాలనుకుంటున్నారో అంత రైస్ తీసుకొని అందులోకి ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ ధనియాల పౌడర్, ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకొని కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసి 3 పచ్చిమిరపకాయలు, ఒక ఉల్లిపాయ, కొద్దిగా అప్పుడే దంచుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేగిపోయిన తర్వాత ఒక టమాటా కూడా వేసి బాగా వేయించేసుకోవాలి. ఇలా వేయించేసుకొని 2 మినిట్స్ అయిన తర్వాత ఇది బాగా వేగిపోతుంది. ఇప్పుడు ఇదంతా సైడ్కి లాక్కొని ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి 3 ఎగ్స్ మనం వేసేసుకోవాలి. 3 ఎగ్స్ వేసేసుకున్న తర్వాత ఇందులో కారం, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి. మీకు కారం బదులు పెప్పర్ వేసుకున్నా పర్లేదు. ఇప్పుడు అది కొంచెం అలాగే 2 మినిట్స్ వదిలేసిన తర్వాత మనం బాగా కలిపేసుకొని కరివేపాకు కూడా వేసుకొని రైస్ కూడా వేసేసుకొని నిమ్మచెక్క వేసుకొని తింటే చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి.